आप देख रहे हैं ARTV चैनल। अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं सैयद शाह के साथ ARTV पर खबरनामा। रियासती वजीर खजाना टी हरीश राव ने आवाम से कहा कि वो फैसला करें कि इन्हें महंगाई बढ़ाने वाली बीजेपी चाहिए या फलाह और बहबूद वाली TRS हुकूमत। हुजूराबाद में सेकुलरिज्म और फ़िरका परस्ती का मुकाबला है। हुजूराबाद में TRS के इंतखाबी मुहिम चलाते हुए हरीश राव ने कहा कि पेट्रोल, डीजल और पकवान गैस और ज़रूरी अशिया की कीमतों में इजाफा करके अवाम की कमर तोड़ दी गई है। सरकारी इदारों को खानगी शोबे के हवाले करके अवाम को रोजगार से महरूम किया जा रहा है, जबकि TRS तेलंगाना में अवाम की फलाह और बहबूद के लिए काम कर रही है। सरकारी और खानगी शोबे में लाखों अफराद को रोजगार फराहम किए जा रहे हैं। मन TRS प्रभुत्व अंटेने संक्षेमानिकी मारु पेरु TRS पार्टी। TRS मन मुख्यमंत्री केसीआर गारु इवाल संक्षेम युगम మనం చూస్తా ఉన్నాం। ఇంతకు ముందు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఒక్క రూపాయి అన్న ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం అన్న ఇచ్చేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో కూడా పొత్తుల గవర్నమెంట్ ఉండే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో। ఆడపిల్ల పెళ్లికి సాయం చేసిన మొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। ఇవాళ కాన్పుకు మన బిడ్డనో కోడలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12 రూపాయలు ఇచ్చి ఒక్క రూపాయి లేకుండా ఇవాళ ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతున్నది TRS ప్రభుత్వమా కాదా? వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నెల నెల 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నది కూడా ఇవాళ TRS ప్రభుత్వం। బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా 2016 రూపాయల పెన్షన్ లేదు। కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పేదల ఆత్మగౌరవంతో ఉండాలి అని ఇవాళ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు। సో ఇట్లా ప్రతి ఒక్కరి గురించి, రైతు గురించి ఆలోచించాం, కార్మికుల గురించి ఆలోచించాం, మహిళల గురించి ఆలోచించాం, అన్ని వర్గాల గురించి కూడా ఆలోచించిన ముఖ్యమంత్రి ఇవాళ మన కేసీఆర్ గారు। మరి రాబోయే రోజుల్లో మా ఒక మిత్రుడు మాట్లాడుతూ ఏమన్నాడు, మేము ఏం అడగం, గెల్లుసీని గెలిపించుకొచ్చే మళ్ళీ హరీశన్న దగ్గరికి వచ్చి పని అడుగుతాము అని అన్నాడు। కానీ అయిపోయింది, మళ్ళీ ఏమడిగితే కొత్తగా తయారు చేసినామేమి, డబుల్ బెడ్రూమ్ అడుగుతావు, సరే మీ పని మా బాధ్యత అయిపోయింది। 3 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం, భూమి కూడా ఇచ్చినాం, సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలని ఇచ్చేస్తున్నాం। ఇక మా దగ్గర ఆటో నగర్ ఏం బాకీ పెట్టుకోలేము, మేము మొత్తం క్లియర్, జీరో బాకీ, ఉద్దర వ్యాపారం లేదు, చూస్తాంలే మళ్ళీ రేపురా మాపురా ఉద్దర భారం లేదు, చెప్పింది చెప్పినట్టు చేసేదే తెలుసు తప్ప మాట తప్పుడు మాకు తెలియదు। మేము మాట ఇచ్చినాం, మాట ప్రకారంగా మేము నెరవేర్చుకున్నాం। बीजेपी लीडर ई राजेंद्र ने कहा कि अगर हुजूराबाद ज़िमनी इंतखाबात में TRS कामयाब होती है तो वो सियासत से किनारा कशी कर लेंगे। जोगीपेट टाउन में बीजेपी सदर बंडी संजय की प्रजा संग्राम यात्रा से खिताब में ईटेला राजेंद्र ने कहा कि बीजेपी न सिर्फ हुजूराबाद में कामयाबी हासिल करेगी बल्कि वो चीफ मिनिस्टर केसीआर को 2023 में इख्तिदार से बेदखल भी करेगी। उन्होंने चीफ मिनिस्टर केसीआर और वजीर फाइनेंस टी हरीश राव को ज़िमनी इंतखाबात में उनसे मुकाबला का चैलेंज किया और कहा कि TRS वोटर्स को पैसे और शराब से रिझाने की कोशिश कर रही है। మా వేషభూషణలో మార్పు వచ్చిందా, మా భాషలో మార్పు వచ్చిందా, మా పనుల మార్పు వచ్చిందా? 2003లో వచ్చినాడు ఎట్లా ఉన్నామో ఇవాళ కూడా గట్టిగా ఉన్నాం, ఇవాళ గట్టిగా ఉన్నాం, రేపు గట్టిగా ఉంటాం। ఎన్నడు మంత్రిగా ఉన్నా, ఉద్యమకారుగా ఉన్నా, ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ వాయిదా బిడ్డం లేదు। అంతకుముందు ఎమ్మెల్యే ఊర్లోకి వచ్చే సంప్రదాయం లేదు, అంతకుముందు మంత్రులకు అసలే వచ్చే సంప్రదాయం లేదు। మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే లేకపోయినా ఇవాళ ఎక్కడ ఆపదున్నా వచ్చిన బిడ్డం లేదు। ఇవాళ నాలాంటి ముఖం చూడొద్దంటే పేదల పక్షాన కొట్టట్టు ఉండదు। నేను ఏం చెప్పిన మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన, మంత్రులను ఇచ్చిన, పెన్షన్ ఇయ్యక 3.5 ఏళ్ళు అవుతాను తాళం ఓపెన్ చేయరాదని ముఖ్యమంత్రి తప్ప, రేషన్ కార్డు ఇక 4 ఏళ్ళు అవుతుంది తాళం ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పిన। ముఖ్యమంత్రిగా తాళం ఇస్తేనే పెన్షన్ వస్తుంది, ముఖ్యమంత్రిగా తాళం ఇస్తేనే రేషన్ కార్డు వస్తుంది, ముఖ్యమంత్రి గారు తాళం ఇస్తేనే ఇలా దళిత బంధు వస్తుంది।
చివరికి వడ్డు కూడా కొనాలని చెప్పింది, మీకు తెలిసి ఉండాలి. వడ్డు కొనదా అని చెప్పింది. నేనన్నా వడ్డు ఎట్లా కొనదు? ఐకేపీ సెంటర్లు ఉంటాయి, హమాలీలు ఉంటారు, మహిళా సంఘాలు ఉంటాయి, వడ్లు కొంటాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా అనేక రకాల, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీనాథపల్లి ఆడబిడ్డలారా, మీకు గోక్కున కూడా ప్రోత్సాహం లేదు. పత్తులలో కలిపి గడి తీసేది, నాట్లేసి చాలా అవుతుంది, వాటిలో కలిపి తీసేది, మీకు టైం లేదు. కానీ నేను ఒకటే 18-19 సంవత్సరాల కాలం పాటు మీ కళ్ళల్లో కళ్ళ బిడ్డలు నేను, మీ కాళ్ళలో మధ్య తిరిగిన బిడ్డలు నేను, మీకోసం అహోరాత్రులు ఉన్నంతలో కష్టపడి బిడ్డలు కాబట్టి నేను కడుపులో పెట్టుకొని కాపాడుకోమని చెప్పి నేను కోరుతున్నా. ఈ 4 రోజుల పాటు వస్తారు చాలా మంది వచ్చి మీ ఇళ్ళకి వస్తారు. నేను ఈ సారా ఇంటికి వచ్చినాడు నడు కార్యక్రమం ఎట్లా అంటే మా పార్టీకి రమ్మంటారు. గంట నీచంగా అంటే ఎవరు రాజధానిలో సపోర్ట్ చేసినా, ఎవరు రాజధానిలో కలవకపోయినా నేను బలవంతం తీసుకొని ప్రజాస్వామ్యంలో గట్ల ఎప్పుడైనా ఉందా? ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరు నచ్చిన కోటేసుకుంటారు. నువ్వు అటు ఓటెత్తని ఇల్లు పీకెత్తా, అటు ఓటెత్తని పట్టకపోతా, అలా ఓటెత్తని కేసు పెట్టిస్తా, అలా ఓటెత్తని ట్రాక్టర్ నౌకరీ చేస్తా, అలా ఓటెత్తని ఆశా వర్కర్ నౌకరీ పోతుంది, అలా వాళ్ళ కోటెత్తని బియ్యం వేసిపోతుంది. ఇట్లా ఉంటుందా కథ? నువ్వు గట్టాడు కథ వచ్చి ఇది న్యాయమా అని ఆలోచించేది. खुसूसी चीफ सेक्रेटरी शहरी तरक्की तेलंगाना अरविंद कुमार ने शहरियों से ख्वाहिश की है कि वो शहर हैदराबाद के टैंक बैंड इलाके में संडे फंडे से इस्तेफादा करें। ट्विटर पर सरगर्म अरविंद कुमार ने कहा कि हर इतवार को इस इलाके में हिंदुस्तानी फौज के बैंड, आर्ट्स का क्राफ्ट स्टॉल, फूड स्टॉल, हैंडलूम स्टॉल का इंतजाम किया जा रहा है। उन्होंने इस खुसूस में ट्वीट करते हुए कहा कि इस मौके पर हैदराबाद मेट्रोपॉलिटन डेवलपमेंट अथॉरिटी की जानिब से मुफ्त पौधे भी तकसीम किए जा रहे हैं और लेजर शो का भी एहतमाम किया जा रहा है। वाज़ेह रहे कि हर इतवार को टैंक बैंड इलाके में ट्रैफिक के रुख को मोड़ते हुए यहाँ पर आवाम के लिए तफरी का इंतज़ाम किया गया है। गुज़िश्ता 2 हफ्ते से टैंक बैंड पर आवाम की तफरी के लिए इंतज़ामात रियासती हुकूमत की जानिब से किए जा रहे हैं, जिस पर आवाम का काफ़ी बेहतर रद्द अमल सामने आया है।
तेलंगाना ऑटोमोबाइल डीलर्स टू व्हीलर और थ्री व्हीलर ने आज प्रवीण पांड्या की सरपरस्ती में होटल ब्लू बैसिल हिमायतनगर में एक तकरीब मुनक़द की, जिसमें हरियाणा के गवर्नर बंडारू दत्तात्रेय ने बतौर मेहमान खुसूसी शिरकत की। बंडारू दत्तात्रेय ने कहा कि ऑटोमोबाइल इंडस्ट्री सबसे अहम इंडस्ट्री है और 2 पहिए वाली और लेकिन 4 पहिए वाली नहीं, बल्कि किसानों के ट्रैक्टरों को टेक्नोलॉजी के लिहाजा कई नए मॉडल्स के साथ आने की ज़रूरत है। టూ వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు కానీ ఇవి ఇంకా చాలా సాంకేతిక పరంగా నూతనమైనటువంటి ఒక మోడల్స్తోనే ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉపాధి కల్పించడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి సుమారుగా దేశంలో రాబోయే 10-15 సంవత్సరాల్లో 2,50,00,000 మందికి ఉద్యోగాలను ఇవ్వగలిగేటువంటి ఒక స్తోమత శక్తి ఈ రంగానికి ఉంది. అందుకనే భారత ప్రభుత్వం కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీని బాగా అభివృద్ధి పరచడానికి నూతనమైనటువంటి ఒక విధానాన్ని కూడా చేపట్టినారు. అత్యంత ప్రధానమైనది ఈ రోజున మన యువతకు చాలా అవసరమైంది. నిరుద్యోగ సమస్యకు మూలం అనేది నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంటు యువతకు చాలా అత్యంత అవసరమైంది. కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త రకమైనటువంటి ఒక మోడల్స్ వచ్చినాయి. కాబట్టి మన యువతకు యువతులకు ఆ యొక్క నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరం ఉంది. దానికోసము మా హర్యానా ప్రభుత్వం ఒక స్కిల్ యూనివర్సిటీ, ఒకటి విశ్వకర్మ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ అని యూనివర్సిటీ పెట్టింది. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క నైపుణ్యమైనటువంటి ఒక యూనివర్సిటీని తెలంగాణలో పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే వివిధ వృత్తుల ద్వారా అనేకమైనటువంటి శిక్షణలు ఇచ్చినట్టయితే ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వ రంగం కన్నా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకనే పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యము ఆత్మనిర్భర్ భారత్ కింద చాలా పెద్ద ఎత్తున బ్యాంకుల ద్వారా ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. దానికోసమని बालानगर में वाक़ विनायक नगर एसोसिएशन की जानिब से बिठाए गए गणेश मूर्ति पर कॉरपोरेटर ए रविंदर रेड्डी ने हाजिरी दी और खुसूसी पूजाओं का एहतमाम किया गया। इस मौके पर कॉलोनी के मुकामी अफराद भी मौजूद थे। సందర్భంగా వినాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి వినాయకుని ఉత్సవాలు జరుపుతూ ఉంది. మరి గత 2013 నుంచి 18 వరకు ఈ కాలనీకి అధ్యక్షునిగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక సెంటిమెంట్గా ఎప్పుడు కూడా మొదటి పూజలో కూర్చునే అధ్యక్షులు లేనప్పటికీ కూడా మొదటి పూజలో కూర్చునే అదృష్టం ఈ వినాయక నగర్ మండపం నాకు కల్పించింది. అయితే గత 2-3 రోజుల నుంచి మన వినాయక చవితి రోజు నుంచి కూడా నేను మన డివిజన్ సంబంధించి ఒక రోడ్డు ఇష్యూలో రాత్రి మొగలు అక్కడే ఉండవలసి వచ్చి పూజకు రాలేదు. అయినప్పటికీ ఈరోజే నేను వినాయకుని మండపాలు తిరగడం ఈరోజే మొదలుపెట్టాను. అనేక మంది పిలిచినప్పటికీ కూడా మొదట ఇటే వద్దామని ప్రయత్నం చేసిన రెండోది అయింది ఈరోజు. అయినా కూడా అది మండపం, సెకండ్ మండపం కింద ఇదే ఫస్ట్గా భావిస్తూ ఉన్నాను. మరి వినాయక నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి వినాయక నగర్ కాలనీకి సంబంధించి నాకు 5 సంవత్సరాల అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఈరోజు 30 కాలనీలకు, మన డివిజన్లో ఉన్నటువంటి 31 కాలనీలకు కూడా ఈ అనుభవం నాకు పనిచేస్తూ ఉంది. మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు ఇచ్చిన ధైర్యం, ఈ వినాయక నగర్ కాలనీ ప్రజలు ఇచ్చిన ధైర్యం నాకు ఎంతో పనిచేస్తూ ఉంది. మరి ఇప్పటి నుంచి కూడా ఆ 30 కాలనీలే కాకుండా పాటు మన వినాయక నగర్ కాలనీని ఎప్పుడు కూడా ముందంజలో ఒక అభివృద్ధి దిశలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు స్ఫూర్తినిచ్చిన వినాయక నగర్కి ఎప్పుడు అన్ని కాలనీల కంటే కూడా మంచి ఏర్పాట్లు చేసుకోవడం, మంచి డెవలప్మెంట్। पुलिस के आला अहदेदारों ने जिले निर्मल के भैंसा में गणेश त्यौहार के पेश नज़र हिफाजती इंतजाम का जायजा लिया।
किसी भी नाखुशगवार वाक़े को रोकने के लिए डॉग स्क्वाड्स और दीगर इंतजाम किए गए हैं। जिले मेरठल के नेशनल हाईवे पर सड़क हादसा पेश आया, जिसमें 3 अफराद हलाक और 3 अफराद शदीद जख्मी होने की इत्तला है। आइए देखते हैं इसके कुछ झलकियां। రేకుల బావి నుంచి అత్రేలికి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిన సమాచారం తెలుసుకోవడం జరిగింది. స్పాట్కి రీచ్ అయ్యి ఇమీడియట్గా అక్కడ ఎవరైతే చిన్న బాబు ఇంజూర్డ్ ఉన్నాడో కౌశిక్ అని 3 years బాబు ఇంజూర్డ్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మరియు అక్కడే స్పాట్లో లావణ్య అనే లేడీ 30 years లేడీ మరియు సుధీర్ వర్మ అనే 25 years యంగ్ మేల్ ఇద్దరు స్పాట్ లో చనిపోవడం జరిగింది. వీళ్ళే కాక మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆటోలో ఉన్న ఒక 4 వ్యక్తులు ఇంజూర్స్ ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ కి ఈ కారు వర్ణ కారు నెంబర్ AP 11AC4902 అనే నెంబర్ గల కారు తూప్రాన్ వైపు నుండి మేడ్చల్ వైపుగా వస్తూ రేకుల బావి దాటిన తర్వాత రోడ్డు డివైడర్ ని ఓవర్ స్పీడ్ తో రోడ్డు డివైడర్ ని హిట్ ఇచ్చి డివైడర్ అవతల టువర్డ్స్ తూప్రాన్ పోతున్న ఒక 2-wheeler ని హిట్ ఇవ్వడం, 2-wheeler తర్వాత ఉన్న ఆటోని హిట్ ఇవ్వడం జరిగింది. ఆ 2-wheeler మీద ఉన్న ప్యాసింజర్ సుధీర్ వర్మ మరియు ఆటోలో ఉన్న లావణ్య అక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళ లావణ్య కొడుకు కౌశిక్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో లీలా హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అదే కాకుండా దాంట్లో ఇంకొక 4 ఇంజూర్డ్ అయిన ఇప్పటివరకు ఉన్న సమాచారం. మిగతా వివరాలన్నీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలుసుకొని చేస్తారు. వీళ్ళు కౌశిక్ లావణ్య అనేమో ఈ బ్రాహ్మణపల్లి విలేజ్ తూప్రాన్ మండలకు చెందిన వాళ్ళు. ఈ సుధీర్ వర్మ కొత్తూరు విలేజ్ ములుగు మండల్ కి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. మిగతా ఇంజూర్డ్లు ప్లస్ ఎవరు అనేది పూర్తి విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది. అంతేకాకుండా మళ్ళీ ఈ అక్యూజ్డ్ ఎవరు అనేది కూడా ఇంకా ట్రేస్ అవుట్ కావాల్సి ఉన్నది.
కార్లో ఇద్దరు ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ ఇద్దరు ఎవరు అనేది మనం ఒక లేడీ ఒక జెంట్స్ అన్నట్టుగా తెలుస్తుంది. అది పూర్తి విచారణ వాళ్ళని పట్టుకున్న తర్వాత తెలుస్తుంది. కార్లో వాళ్ళకి గాయాలైన కార్లో వాళ్ళకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అది పూర్తి సమాచారం ఇంకా తెలుసుకోవాల్సి లేరండి. కార్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి గాయాలైనట్టుగా తెలుస్తుంది. అది మనం పూర్తి విచారణ చేసి వెరిఫై చేసుకోవాలి. नाजरीन, आप देख रहे थे ARTV पर खबरनामा। मुझे दीजिए इजाजत। अल्लाह हाफिज। आप देख रहे हैं ARTV चैनल। शहर हैदराबाद मुकामी मलकपेट में पाको मार्शल आर्ट सेल्फ डिफेंस एकेडमी का आगाज अव्वल में आ चुका है, जहां पर कराटे, मुथाई, किक बॉक्सिंग, फुल कॉन्टैक्ट, थाई बॉक्सिंग और MMA की तरबियत दी जा रही है और लड़कियों के लिए सेपरेट बैचेस का भी इंतजाम है। सैयद इफ्तिखार हुसैन की ज़ेरी निगरानी में इस एकेडमी से जुड़कर काफी स्टूडेंट इंटरनेशनल और वर्ल्ड चैंपियन बन चुके हैं। एडमिशन जारी है। हमारा पता SK प्लाजा, फर्स्ट फ्लोर, बिसाइड टॉपिंग टाउन होटल, मलकपेट, रेलवे स्टेशन, हैदराबाद। तस्वीरें खींचना भी कहलाता है फनकारी, क्योंकि तस्वीरें बोलती हैं। तकारीब, शादी ब्याह या फिर रिश्ते के लिए हो आपको तस्वीरें बनवाना, चले आइए AR कैम एंड स्नैप स्टूडियो। मर्दाना वजाहत को करना हो आश्कार या फिर खूबसूरती को करना हो तस्वीरों में दोबाला, खिंचवाएं अपनी तस्वीरें प्रोफेशनल से, जिनके हाथों और कैमरे का हुनर आपको कर देगा हैरान। वीडियोग्राफी और फोटोग्राफी के लिए सारे शहर में मशहूर, जहां किया जाता है उम्दा कागज का इस्तेमाल। AR कैम एंड स्नैप स्टूडियो तमाम तरह की वीडियो फोटोग्राफी के लिए रब्त पैदा करें इस नंबर पर 9246241118। पता AR कैम एंड स्नैप स्टूडियो, मलकपेट, हैदराबाद।